వీక్షకులకు నమస్కారం. అక్షయ తృతీయ వస్తుంది. ఈ సమయంలో అందరూ దాన ధర్మాలు చేయాలి. నీరు, ధాన్యము, అన్నము, ఆహారము, గొడుగు, చెప్పులు ఇలాంటి దాన ధర్మం చేయాలి. పుణ్యం వస్తుంది. అది తరతరాలకి జన్మలకి ఆ పుణ్యం మనల్ని ఆదుకుంటుంది, ఇదవుతుంది. అలాగే మనం దాన ధర్మాలు చేయాలంటే మన దగ్గర కొద్దిగా పైకం అంటూ ఉండాలి. మరి మనం పైకం సంపాదించుకునే అవకాశం కూడా ఉండాలి. అందుకని కొంతమంది తప్పకుండా లక్ష్మీ పూజ చేస్తూ బంగారము, వెండి చేతనైనంతలో కొనుక్కుంటారు. ఈ బంగారము, వెండి కొనుక్కునే విధంగా ఇప్పుడు ఉన్నాయా అంటే ఆకాశంలో తేలియాడుతున్నాయి. అయితే ఈ బంగారము 1,50,000, 1,60,000 నుంచి 2,25,000 వరకు వెళ్ళొచ్చని, అలాగే ఇప్పుడు 2,60,70 మధ్య 40, 2,50,000, 40, 70 మధ్యలో ఉన్న వెండి 7 లక్షలకి వెళ్తుందని కూడా మార్కెట్లో నిపుణులు కొంతమంది చెప్తున్నారు. అందుకని మన స్త్రీలు, ఇంట్లో ఉండే గృహిణులు పోపుల డబ్బాలు విదిలించి చీరలు కొనో, పప్పులు కొనో, ఉప్పులు కొనో మిగిల్చిన డబ్బు ఉంటుంది కదా, ఆ డబ్బుని ఒక 1,000 అవ్వండి, 2,000 అవ్వండి, 10,000 అవ్వండి, ఎంతైనా మీ దగ్గర స్తోమతను బట్టి ఒక 50,000 తీసుకోండి. తీసుకుని మనం ఫిజికల్గా బంగారం కొనుక్కోవచ్చు, వెండి కొనుక్కోవచ్చు. కానీ మనకు సెంటిమెంట్ ఉంటుంది. రేటు పెరిగి నాకు దాన్ని అమ్మాలంటే మనకి బాధ వస్తుంది. ప్లస్ అమ్మితే కొనేవాడు ఉండాలి కదా. రేట్లో ఉన్నప్పుడు ఎవడు కొంటాడు? హై పీక్ రేట్లో ఎవడు కొనడు కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే డబ్బుతో పాటు మీరు 2 ఫోటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, చెక్ బుక్ ఇవి తీసుకుని మీ దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్ళండి. బ్యాంక్ అంటే కొంత యూనియన్ బ్యాంక్ ఉండొచ్చు, ఎస్బీఐ బ్యాంక్ ఉండొచ్చు. వీళ్ళు చేస్తున్నారో లేదో కనుక్కోండి. నేను ఒక ఎస్బీఐ బ్రాంచ్లో అడిగితే గోల్డ్ అండ్ సిల్వర్ మీద పెట్టట్లేదు మేము అన్నారు. అందుకని ఐసిఐసి బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, కోటక్ మహీంద్రా, నాకు అన్నీ వాళ్ళని ప్రమోట్ చేయడానికి చెప్పట్లేదు. నాకు దగ్గరలో ఉన్నాయి, నోటుకొచ్చినవి ఏదైతే బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయో అవి అయితే తప్పకుండా ఇవి సర్వీసులు ఇస్తాయి. బంగారాన్ని, ఈటీఎఫ్ని, గోల్డ్, వెండి ఈటీఎఫ్లని ఇస్తున్నాయన్నమాట. వాటి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని అడగండి. మనం షేర్ మార్కెట్ అవి చేయలేం కానీ మ్యూచువల్ ఫండ్స్లో పెడతామని చెప్పండి. స్వల్పకాలికంగా పెట్టుకోవచ్చు, దీర్ఘకాలికంగా పెట్టుకోవచ్చు. గోల్డ్ కావాలంటే గోల్డ్లో పెట్టండి. గోల్డ్లో పెడితే మీకు 1కి 1 వస్తుంది. సిల్వర్లో పెడితే 1కి 3 ఇంతలు, 2 ఇంతలు కూడా వచ్చే అది 3 ఇంతలు, 4 ఇంతలు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మిగతాది చెప్తాను.